దుఃఖపరచొద్దు అన్న మాట దగ్గర మరి ఆయన రాకడ వరకు మనల్ని ఆత్మచేత ముద్రించి ఉన్నాడన్నది మనము నమ్మలేని పరిస్థితుల్లోనూ మన హృదయంలో మరి ఆయన రాకడ వరకు మనల్ని ముద్రించాడు అన్న మరి ఒక విశ్వాస్యత మనము గ్రహించలేని వారంగా ఉన్నప్పుడు, కలవరం చెందుతున్నప్పుడు, దేవుని రాకడ వరకు మనల్ని తన ఆత్మ ద్వారా దేవునిలో మనల్ని ముద్రించాడన్న వాస్తవానికి గ్రహించలేనప్పుడు మనం తొందరపడతాం. కొన్నిసార్లు మనము ఇతరుల ఎడల వాళ్ళ నమ్మకాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు మనకు నచ్చిన మరి విధంగా వాళ్ళని మనం బలహీనపరచం, లేతే వాళ్ళని హీనపరచం మనం మాట్లాడతాం. కానీ ఎదుటి వాళ్ళది దోషం లేదు అని తెలుసుకున్నాక మనమే వెళ్ళి సారీ చెప్తాం. ఎందుకంటే వారు మన ఎడల ద్వేషంగా ఉన్నారేనో, గ్రహించలేక ఉన్నారనో, మన మనసులో కలుగుతున్న కంగారును బట్టి మనము కొన్నిసార్లు ఎదుటి వాళ్ళను మన ఊహను బట్టి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. అయితే ఇదే విధంగా మనుషులతో ఇట్లా ఆలోచన చేసి ఎట్లా వ్యవహరిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడి విషయమై కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నది ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు. అయితే ఆయన యందు పరిశుద్ధాత్మ మరి దుఃఖపరచకుండా నమ్మాల్సిన మాట ఏంటంటే, ఆయన యందు రాకడ వరకు మనము హల్లెలూయా. ఈ మాట విశ్వసనీయతంగా మనం బలపరచుకోవాలి. అందుకే నేను ఇందాక ఒక పాట పాడాను. ఏం పాట పాడానంటే, హృదయమా నా హృదయమా యేసుని ఆహ్వానించు, హృదయమా నా హృదయమా యేసుని ఆహ్వానించు, నింగిని మీద పడినను భయపడకు నా హృదయమా, హృదయమా నా హృదయమా యేసు ప్రభుని ఆహ్వానించు, యేసుని రుధిరములో శక్తి కలదు, నమ్ముమా నా హృదయమా, పరితపించి నీవు ప్రార్థించిన క్షమించును శ్రీయేసుడు, ప్రభు యేసుని శరణు వేడుమా, త్రోసేయడు నిన్నెన్నడు, ప్రభు యేసుని శరణు వేడుమా, త్రోసేయడు నిన్నెన్నడు, హృదయమా నా హృదయమా యేసు ప్రభు ఆహ్వానించు. ఈ పాటలో మరి దేని చెప్తూ ఈ పాట ఉందంటే, హృదయమా హృదయమా. హృదయము కలవరపడిన, హృదయంలో కంగారు పుట్టిన ఇంకెవరు మాట వినదు. మనల్ని ఏం చేస్తుంది, బెంబేలాడించడానికి తొణికిసలాడుతున్న మరి కుండలో ఉన్న నీళ్ళు ఏం చేస్తుందంటే, ఎంత గట్టిగా పట్టుకున్న మనిషితో సహా ఊపేయడానికి, ఆ తొణికిసలాడడానికి మరి నిండుగా నీళ్ళు లేకపోతే అట్లాంటి బిందెను పట్టుకున్నప్పుడు ఆ నీళ్ళు మనిషితో సహా ఊపేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎలితిగా ఉంటున్న నీళ్ళు బిందెతో ఉన్న మనిషిని కూడా ఊపుతుంది. ఆ నిండుదనం అన్నది నిజంగా దేవుని నమ్మడానికి, దేవుని యందు విశ్వాసత ఉంచడానికి, దేవుడు మనకు కార్యం చేయడానికి. హల్లెలూయా. ఏంటమ్మా నేను పాడిన పాటలో చక్కని భావం ఏంటంటే కదా, నింగి నీ మీద పడినా భయపడొద్దు అంటే బయట నుంచి పరిస్థితులకు కాదు, నీ మనస్సు నిలకడగా విశ్వాస్యతలో ఉంటే యేసుని రుధిరములో శక్తి కలదు, పరితపించి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు, కార్యం చేస్తాడు. అయితే పరితపించి ప్రార్థన చేయడానికి కాదు, మరి పరితపించి భయపడడానికి, భయం వెనకాల భీతి వల్ల కలుగుతున్న
పడుతున్న తొందరపాటు, కొన్నిసార్లు భ్రమకు లోనై దేవుడు కూడా ఏం చేయలేడేమో అని ఆయన సన్నిధిలో రిక్తంగా కూర్చుంటాం. అయితే విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన హృదయం. ఆయన ఆసనుడిగా ఉంటాడన్నది పరిస్థితుల్లో తోలనాడబడుతున్నా, ఏదైనా భీతి భయం కలుగుతున్నా మనము దేవుని తోలనాడకూడదు. హల్లెలూయా. పరితపించి ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధి ఆయత్తపడడానికి మనస్సును మన కలుగుతున్న బాధంతటిలో కేంద్రీకరించి ప్రార్థన చేయాలి. కానీ హల్లెలూయా భయం పొంది భీతి కలిగి దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నలో, అందుకే వాక్యం ఏమంటుందంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయనలో ముద్రించి ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు? విమోచన దినం అంటే ఏ రోజు వరకు? ఈ భూమి మీద నుంచి ఎత్తబడే వరకు మీరు దేవునిలో ముద్రింపబడి ఇక్కడికి వచ్చారు. అయితే మన హృదయము నమ్మదు. ఇప్పుడు సంగతి చూసుకుంటా ఉండవు అంటది. హల్లెలూయా. నేను ఒక 8 hours బస్ జర్నీ చేశాను. చేస్తే నా 2 కాళ్ళు బాగా వాపు వచ్చాయి. వాపు వచ్చినప్పుడు, గతంలో కూడా ఇట్లా వాపు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఏదో ఒక సమస్య నుంచి నేను తప్పించాను, నీకు అలాంటి వాపు అప్పుడున్న ఆ సమస్య ఒక బాధ వల్ల నీకు కలిగిందని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు కూడా లాంగ్ టైం బస్సులో కూర్చోవడం వల్ల కాళ్ళు వాసాయి అన్నది నా మనసు. ఒకవైపు అర్థం తెలుస్తున్నా అనవసరంగా మనసు ఏం చేస్తుంది, ఆలోచన తీసుకొస్తుంది. ఇదేమన్నా జబ్బేనేమో, కాళ్ళు నొప్పులు తగ్గవేమో, జర్నీ వల్ల కాళ్ళు వాసాయా లేదంటే జబ్బు వల్ల వాసాయా? అయితే ఉదయాన దేవుడి యొక్క నామము నాతో మాట్లాడుతున్నప్పుడు హల్లెలూయా పరిస్థితుల వల్ల కలుగుతున్న భీతి భయము, సేవకురాలిగా నా పరిస్థితి మీకు చెప్తున్నాను. ఈ విధంగా ఆయనలో ఉన్నవారైనా బయట వాళ్ళైనా ఇంకెవరైనా మనసులో వీటి కొరకు జవాబు ఇవ్వడానికి, మనకు నమ్మకాన్ని కలిగించడానికి ఇంకా ఏ ఒక్క విలువలు మనకి ఏ ఒక్క గొప్పది మనకి తోడవ ఉండదు. కానీ మనమే దేవుని నమ్మటంలో, విశ్వసించడంలో, రోజు కలుగుతున్న భయాలతో, పరిస్థితుల్లో కలుగుతున్న భీతులతో మనం వెళ్లకుండా దేవుని నమ్ము అని చెప్పాలి. హల్లెలూయా. అందుకే నేను ఆ పాట ఒక రాత్రి అంతా విన్నాను నేను. ఎందుకంటే భీతి కలుగుతున్న మనసుకు జవాబు చెప్పుకోలేక నా హృదయాన్ని దేవుడి వైపుకు కుదురుబాటుగా నిలబడ్డానికి కదా. నీతి కలిగి నీవు జీవించిన ఆపదలన్నీ తొలగును, భక్తితో నీవు ప్రార్థించిన కోరిన వరములిచ్చును. ప్రభు యేసుని సన్నిధిలో సఫలమగును నీ కోరికలు. ప్రభు యేసుని సన్నిధిలో సఫలమగును నీ కోరికలు. హృదయమా నా హృదయమా యేసుని ఆహ్వానించు. నింగిని మీద పడినను భయపడకు నా హృదయమా, హృదయమా నా హృదయమా యేసుని. దేవుని ఆహ్వానించడానికి మూర్ఖంతో ముతమేసుకొని భయభీతిని హెచ్చించుకుంటూ రెట్టింపు చేసుకున్న మనల్ని మనం కాపాడుకోలేము. దేవుని శరణు వేడుకోవడంలో మన ఆలోచనకు పైగా దేవుని మనలో ఆహ్వానించుకోవాలి. ఆలోచనకు పైగా ఆహ్వానించుకోవాలి అంటే ఈరోజు ఈ మాటను స్వీకరించాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు
ఆయనలో మీరు ముద్రింపబడి ఉన్నారన్న మాటలు మనం అంగీకరించాలి. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు కొన్ని విషయాలు నమ్మం, కానీ బైబిల్లో చక్కని మాట రాయబడింది. మరి 91వ కీర్తనలో ఎవరిని ఆశ్రయించినప్పుడు సర్వశక్తిని నీడన మరి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. అయితే దేవుని ఆశ్రయించాక ఆయన పేరేంటి? మహోన్నతుడు. దేవుని ఆశ్రయించడంలో మనసుకున్న భీతి భయాన్ని వదిలి ఆయనను ఆశ్రయించడానికి చూడు, డాక్టర్లు చెప్తారు 6 నెలల కోర్సు పడాలి, సంవత్సరం రోజులు ఇవి చేయాలి, సంవత్సరం రోజులు అవి చేయాలి అని మన మీద కత్తులు పెట్టి కటార్లు పెట్టి మనకి ఇంకా జాగ్రత్తలు చెప్తుంటారు. వాళ్ళని ఆశ్రయించి కోపించుకుంటుంటాం, కరిపించుకుంటుంటాం. అవునా కదా? కానీ దేవుణ్ణి ఆశ్రయించాలి అన్నది ఒక నమ్మకం హెచ్చించడంలో, ఒక విశ్వాసత హెచ్చించడంలో మన మనసు అభద్రతా భావానికి, భయానికి, భీతికే వెళ్తూ ఎవరు ఆపినా ఆపుకోకుండా మరి మనలో మరి వెళ్ళిపోతున్న మనహీనత, బలహీనమైన ఆలోచన నివృత్తి చేసుకోవాలి అంటే దేవుని యందు మన విశ్వాసత ఉండాలి. హల్లెలూయా. అయితే దేవుని యందు విశ్వాసత ఉండాలంటే ఈరోజు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అదే వాక్యంలో దేవుడు ఏమంటాడంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గం అన్నిట్లో ఆయన కాపాడును. దేవుడు హామీదారుడై మన మీద ఉన్నప్పుడు మనము ఆయనను ఆశ్రయించడంలో విశ్వాసం హెచ్చించడానికి, విశ్వాసం హెచ్చిస్తే డబ్బు కాదు, విశ్వాసం హెచ్చిస్తే మన గొప్ప విలువలు కాదు, కేవలం హృదయంలో దేవుని మీద ఉన్న నమ్మకాన్ని హెచ్చించడంలో, విశ్వాసంలో దేవుని కార్యాన్ని జప్తా చేసుకుంటామంటే హల్లెలూయా. మరి ఈ లోకానుసారంగా దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు నా యందు విశ్వసిస్తే అన్నప్పుడు నువ్వు మీ నమ్మిక చొప్పున జరుగుతుంది అని దేవుడు కార్యాలు చేశాడు. అయితే విశ్వాసం మేరకు కార్యాలు జరుగుతాయి అన్నది, విశ్వాసంతో దేవుని కనుగొనగలము, విశ్వాసం ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి. ఈ విశ్వాసాన్ని దేవుడు కనుగొంటాడంటే మరి సర్వశక్తిని నీడన మరి విశ్రమించడానికి, ఆయనను ఆశ్రయించడంలో మనమందరం ఏమాత్రం తగ్గకుండా, హల్లెలూయా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా కడవరకు ఆయనలో ముద్రించబడి ఉన్నామంటే దేవుడు చూడకుండా ఏమి మన జీవితంలోకి రావు. అయితే వచ్చిన వాటిని ఎట్లా మనం ఎదిరించగలగాలి అనడానికి కూడా కొన్ని వాటిలో మనం జవాబు చెప్పుకోవాలి. ఏమన్నాడంటే యెషయా 63:10 వారు తిరుగుబాటు చేశారు, వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, ఆయన వారికి విరోధంగా మారాడు అని రాయబడింది. వారు తిరుగుబాటు చేశారు, పరిశుద్ధాత్మని దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధమయ్యాడు. అయితే దేవుడే కోప్పడి మరి నమ్మకం పక్షాన పోరాడారు అన్నది యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక వచనం పైనుంచి చూస్తే వాళ్ళతో కలిశాడు, ఒక మరి తాలిమితో వారిని నడిపించాడు. ఒక వచ్చిన పైన చదువు, వారి యావత్ బాధలో ఆయన బాధలుందెను. దేవుడు వాళ్ళని ఎట్లా అంటే నీకున్నవన్నీ నాకున్నావని ఉన్నాయని ఆయన సన్నిధిని దూత వారిని అంటే యావత్ బాధలో పాలిభాగస్తుడై ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధూత వారిని రక్షించి ప్రేమ చేతులు తాళిము చేతులు వారిని విమోచించెను. ప్రేమ చేత తాళిము చేత విమోచించారు. పూర్వ దినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎత్తుకుంటూ మోసుకుంటూ. అయితే పాలిభాగస్తుడై వాళ్ళ బాధలని భరిస్తూ ఎంత అండర్స్టాండింగ్ గా ఉండి, ఎంత తాళిమి అంటే ఓర్పుతూ వారితో వ్యవహరిస్తూ వారిని చంకబెట్టుకొని వచ్చాడంటే ఇట్లున్నా కూడా వారికి కలుగుతున్న బాధను బట్టి వాళ్ళే ఏం చేశారు? తిరుగుబాటు చేసి. తిరుగుబాటు ఎందుకు? మనసుకు జవాబిచ్చుకోలేక తిరుగుబాటు. మనసుకు జవాబు ఇవ్వలేక తిరుగుబాటు ఏంటంటే మన మీద అధిగమిస్తూ ఏళ్తున్న రోగాలు కానీ, అప్పు సమస్యలు కానీ, బాధలు కానీ, వాటిని కానీ
మరి దేవుడు సన్నిధిలో ఎక్కడున్నాడని ప్రశ్నించకుండా ఎన్ని వచ్చినా ఇది మానవాతీతను బట్టి వస్తున్నాయి, ఒకరోజు దేవుడు నాకు విడుదలిస్తాడు అన్న ధైర్యం, ఒకరోజు నాకు దేవుడు కార్యాలు చేస్తాడు అన్న ప్రత్యుత్తరము నీ మనస్సులో దేవుడి మీద నీకున్న విశ్వాసతకి చెప్తూ మనసు స్థిరపరచుకోలేక ఎన్ని దారిలో సన్ని దారిలోకి వెళ్ళిపోయి ప్రశ్నించుకోవడం, ఇది మన మనసుకు కొన్ని మరి అనాలోచనలకు మనం గురై శోధింపబడుతుంటాం. హల్లెలూయా. అయితే దేవుడే వారితో యుద్ధం చేశాడు. అప్పుడు మందల కాపురి ఎక్కడున్నావయ్యా? అప్పుడు పాతయన్ని మళ్ళీ రిపీట్ చేసుకొని మాకు ఎందుకో నీ నుంచి తొలగిపోయే మనసు పుట్టింది, మమ్మల్ని ఎందుకట్లా అప్పగించావయ్యా, నువ్వు మళ్ళీ కరుణ చూపించమని ఆయన ఆశ్రయించారు. అయితే ఈరోజు దేవుడు మన బాధల్లో పాలి భాగస్తుడై ఉన్నాడన్నది, ఆయన తాళిమితో నడిపించాలన్నది, మన సమస్యల్లో మన బాధల్లో మనకు తోడై ఉంటున్న దేవుణ్ణి ప్రశ్నించేదానికన్నా పరిశుద్ధాత్మను ఆయాసపరచడానికి తీసుకోవలసిన చొరవ కన్నా మన ఎడల దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని గుర్తుపెట్టుకొని హల్లెలూయా పరిశుద్ధాత్మని శోధించకుండా హల్లెలూయా ఒక మరి దేవుడు కొన్నిసార్లు కొందరు చూపిస్తాడు. ఒక తండ్రి బయట వాళ్ళందరూ తిడతాడు, కొడుకుని మాత్రం తిట్టాడు. ఎందుకంటే కొడుకు అంటే ఆయనకి ఇష్టం. అయితే బయట వాళ్ళందరూ తిడతాడు, కొడుకుని మాత్రం తిట్టుకోడు. ఆయన కొడుకు అంటే ఇష్టం కాబట్టి బయట వాళ్ళు వాడుకుంటాడు, తిడతాడు, కోప్పడతాడు. కొడుకుని తిట్టకుండా ఉండడానికి ఆయన కొడుకు కాబట్టి ఆయనకున్న ఆప్యాయతకి ఆయన కొడుకు ఎన్ని మరి వెకిరి వేషాలు వేసినా ప్రేమించుకొని మరి ఎన్నైనా భరించుకుని కొడుకు కాబట్టి మరి బాధ్యతగా ఉంటాడు. ఈరోజు అలాంటి శరీర ప్రేమలో మన అంత ప్రేమగా కొడుకుని ప్రేమించుకున్న ఆ తండ్రి కాపాడుకోలేడు. కానీ పరలోక తండ్రి మనం ఏం చేసినా మన విలువలన్నీ భరించి తన అద్వితీయ కుమారుని ద్వారా రక్షించబడ్డానికి మన మీద చూపిన ప్రేమను బట్టి మనసుకు జవాబిచ్చుకునే వారంగా హల్లెలూయా దేవుడు తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడంటే ఏది ఎందుకు ఇవ్వడం అన్నది మనం చెప్పుకోలేని వారంగా ఉండి దేవుని విశ్వాస్యతను మనం గుణపరచుకోలేక కొన్నిసార్లు ఎన్ని దారులు తెరవబడితే అన్ని రకాలుగా శోధింపబడ్డానికి హల్లెలూయా పరిస్థితి ప్రభావానికి మనల్ని మనం తీసుకెళ్ళగలం. హల్లెలూయా. ఇక్కడ నేనెవరా నువ్వెవరా అన్నది కన్నా దేవుడు సర్వశక్తిమంతుడు, నీ విశ్వాస్యతలో కార్యరూపిగా ఉన్నాడు అన్నది నువ్వు బలపరుచుకోవాలి అని అంటే, అందుకే 1వ తెస్సలోనిక 5:19 ఏమంటున్నాడంటే, ఎడతెగక ప్రార్థించుడి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించుడి, ఆత్మను ఆర్పకండి అని ఉన్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలకి దేవుడు పైనవాడు, మరి కింద ఉన్న మనుషులు మనము. అయితే దేవుడు వాగ్దానం తీసుకొని నమ్మి విశ్వసించి అక్కడ ఏం చేయాలంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో ఈ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండాల్సిందే. అంతే కదా. దేవుడు కాదుకూడదని ఏమైనా చేయగలుగుతామా దేవుడి మీద? అట్లాంటి సమస్యను ఏమైనా చేయగలుగుతామా? ఇటు చేయలేము, అటు ఏం చేయలేము. ఈరోజు దేవుడి సన్నిధిని మరి ఎట్లుందంటే, దయ్యాలకు భయపడినా, రోగాలకు భయపడినా, చేతబడులకు భయపడినా, ఆర్థిక సమస్యలకు భయపడినా, ఈ లోకంలో నిందకి అవమానానికి భయం సంబంధించిన ఇలాంటి లిస్టులన్నిటికీ భయపడినా అది మన దేహాన్ని మాత్రమే బాధపెడుతుంది. దేహాల నుంచి బయటికి వెళ్ళిపోయినాం అనుకో ఏం బాధ పెట్టేది. అయితే దేహాన్ని ఆత్మను బాధ పెట్టేవాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఎవరికి భయపడాలా? సమస్యలు ఏం చేస్తాయి? మన జీవితాన్ని అటు ఇటు బాధ పెట్టి దేహాన్ని బాధ పెడతాయి. కానీ దేవుడి యొక్క సన్నిధికి వ్యతిరేకం అయిపోతే రెండింటికి బాధ కలుగుతుంది. దేనికి? ఆత్మకు, దేహానికి. కాబట్టి దేవుడు పై చేయగలిగి ఉన్నాడు అన్నది మన మనసుకు జవాబు చెప్పుకొని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా అంతవరకు ఆయనలో ముద్రించి ఉన్నామనడానికి మనమే ఊరికే శోధింపబడకుండా మనసు రెపరెపలాడుతూ ఎప్పుడు ఏ ఆలోచనలతో మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళి మరి ఆ రోగం మనకి
ఎంత మేరకు ఉందంటే చాలా తక్కువ ఉంది. అయినా కళ్ళు తిరిగేది భయం భీతి వల్ల వచ్చేది ఏంటంటే ఇప్పుడే ప్రాణం పోతుందేమో అన్నట్టుగా కంగారు భయాన్ని మనలో కలిగిస్తుంది. అయితే ఇలాంటి భ్రమ వల్ల తీసుకొచ్చే ఒత్తిడిని ఎదిరించడానికన్నా హల్లెలూయా రోగం చాలా మైనర్గా ఉంది అన్న మాటకి లోబడి దేవుడు ఉన్నాడు, నాకు కార్యం జరుగుతుంది అన్నది మనం గ్రహించాలి. అంటే దేవుని మరి నామంలో దేవుని యందు విశ్వసించి ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ఒక యూట్యూబ్ చూస్తున్నాను, ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. యవన కుర్రోడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక చక్కని మరి మోటివేట్ చేస్తూ మాట్లాడుతూ యూత్తో చక్కగా మరి విలువైన మాటలు చెప్తున్నాను. అయితే వాళ్ళ అక్క యాక్సిడెంట్కి గురైనప్పుడు వాళ్ళ అక్క మరి ఎట్లా అంటే కాళ్ళు చేతులు ఎక్కడికక్కడికి నరికబడినట్టుగా మరి 2 కాళ్ళు పోయాయి. అయితే మెడ ఇంతవరకు అతుక్కొని ఉంది. డాక్టర్ అన్నాడంటే కొంచెం కదిపినా ప్రమాదం, నీళ్ళు తాగినా చచ్చిపోతుంది, కదిపినా చనిపోతుంది. అయితే 99% చచ్చిపోతుంది అని చెప్పింది. అందరికీ ఫోన్ చేసుకొని చనిపోతుంది ఇంకా బతుకుదు అని చెప్పడం ఒక రకంగా చావు కబురే చెప్పాడు. కానీ 99% అన్నది ఏ డాక్టర్ కూడా మెడ నరం కొంచెమే అతుక్కోనుంది ఇంకా చావే అన్నది చచ్చిపోతుందంట, అక్క చచ్చిపోతుందంట అని అందరికీ ఫోన్ చేసిన అతను ఆ 1% కాపాడుకుంటూ వచ్చింది. హల్లెలూయా 2 కాళ్ళు పోయినా మరి పక్కన అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నుంచి కొంచెం దూరానికి మాత్రం మేము మీరు ఇట్లా జాగ్రత్తగా తీసుకెళ్తే అంటే ఒక చోట దెబ్బ తగిలింది, అక్కడ నుంచి సిటీకి రావాలి. కానీ హైదరాబాద్ అంత దూరానికి అయితే అమ్మాయి బతకదంటే అక్కడ నుంచి అక్కడ విజయవాడకి తీసుకురావడానికి ఆ కొద్దిసేపు ఆ అమ్మాయి మరి బ్రతికుంటుంది అన్నది వారు చెప్పిన ఆ కొద్ది సేపటికి వచ్చి అక్కడి నుంచి ఆ అబ్బాయి చెప్తున్నప్పుడు ప్రతి కోణము తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేది అంటే అమ్మాయి బతకదని. అట్లాంటి క్రిటికల్గా ఉన్న అమ్మాయి ఇంకా 6 నెలలు బ్రతికే ఉంది. అయితే ఆ తలకు సర్జరీ చేస్తే 6 గంటలు మీ అమ్మాయికి స్పర్శ రాలేదనుకో 2 కాళ్ళు పోయిన అమ్మాయిని కూడా మేము బ్రతికించలేము. కాలు ఎట్లాగో పోయినాయి, కనీసము ఈ యొక్క సర్జరీ ఆ సర్జరీ తర్వాత కూడా 3 గంటల్లోనే సర్జరీ వచ్చేసి స్పర్శ వచ్చేసి. అయితే దేవుడి యొక్క సన్నిధిని బట్టి సొంత కుటుంబమే బ్రతకదంట అని ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఇంకా శవాన్ని తీసుకెళ్ళాలి అన్న పరిస్థితి. అంటే నిరాశకి ఎంత నిరాశ, డాక్టర్లే 99% అన్నది ఎవ్వరు గ్యారెంటీ ఇవ్వలేదు. కానీ ఈదుకుంటూ వచ్చింది 1% అమ్మాయిని సజీవంగా నిలబెట్టింది. అయితే అది ఒక అబ్బాయి మరి చక్కగా ఈ మోటివేట్ చెప్పే అబ్బాయి మరి అలాంటి వాటిని చక్కగా చెప్తున్నాడు, వివరణగా చెప్తున్నాడు. నాకు కూడా విన్నప్పుడు నేను అది హృదయంతో విన్నాను. ఎందుకో నా మనసులో అదంతా ప్రాక్టికల్గా నాకు కలిగినప్పుడు నాకు బాధ అనిపించింది. అయితే నిరీక్షణ అనడానికి ఆ అబ్బాయి కేవలం మోటివేషన్ క్లాసులు తీసుకుంటాడు. అలాంటి అబ్బాయికి 1% ఏంటో విలువ తెలిసి ఈరోజు బోధించడానికి మరి నిరాశ నిస్పృహ ఉన్న వాళ్ళకి ఉదాహరణకి వాళ్ళ అక్క ఇన్సిడెంట్ పెట్టి ఎంతో మరి విలువగా మాట్లాడగలిగాడంటే ఒక నిజ జీవితంలో ఉన్న విలువను మాట్లాడగలిగాడు. అయితే దేవుడి కోసం అన్నది ఈరోజు అంతకన్నా ఎక్కువ నిరీక్షణ కలిగి ఈ వేదిక మీద ఉన్నామంటే హల్లెలూయా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అన్నది, అట్నుంచి ఏమున్నదా అన్నది, అట్నుంచి ఎంత ఉన్నదా అన్నది మన ఊహకు అందకపోయినా దేవుని నమ్మాలి, విశ్వసించాలన్నది రూఢిగా మనం ఒప్పందం చేసుకోవాల్సిన వారంగా ఉన్నామంటే ఒప్పందం విషయమై మరి పరిస్థితులను బట్టి మనము కలవరపడతాం. కానీ మనసుకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎడదెగక ప్రార్థన చేసి ప్రతి విషయంలో కృతజ్ఞత భావాన్ని మాత్రం విడిచిపోకుండా హల్లెలూయా ఆత్మల ఎంత మాత్రము కృతజ్ఞత భావం విడిచిపోతే ఏమవుతుంది? ఇంకా విలువలు తేల్చి మాట్లాడతామంటే కృతజ్ఞత భావము, దేవుడి మీద ఉన్న ప్రార్థన,
విలువలు తేల్చి మాట్లాడకుండా మరి ఉంటే ఆత్మను మర్యాద చేసినట్టు, విలువలు తేల్చి మాట్లాడితే ఆత్మను ఆర్పేసినట్టు. ఇంతకీ చాలాసార్లు ఇద్దరు కొట్లాడేటప్పుడు తెగేంత మాట్లాడకండి అంటుంటారు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, ఇద్దట్లో ఎవరు దేవుళ్ళు కాదు. కానీ తెగేటట్లు మాట్లాడకండి అన్న మాట ఎదుటి వాళ్ళతో మనం ఎంత ఉండాలి అన్నది వాళ్ళకు వీళ్ళకి మనుషులే విలువలో ఉంటారు. కొన్ని విలువలు తెగేటట్లు మాట్లాడితే తెగిపోతుంది. అయితే విలువ అన్న దగ్గర ఇంకా దేవుడు పై స్థాయిలో ఉన్నాడు. హల్లెలూయా. తెగి ఆలోచన చేసేంత భయాన్ని మనము ఉంచుకోకుండా విశ్వాస్యతలో మనం ఎదగాలి అని అంటే హల్లెలూయా, తెగేదానికి యేసు ప్రభుని ఆత్మను మీరు ఆర్పి మరి చల్లార్చి వారిగా, దుఃఖపరచి వారిగా, ఏ అనాలోచన మనలో రానివ్వకుండా మనల్ని దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే అంతము వరకు మనల్ని ఏం చేశాడు, ఆత్మలో ముద్రించాడని రాయబడింది. కాబట్టి నమ్మాలి. అయితే బైబిల్ ఏమంటుందంటే దేవుని ఆత్మలు అంటే కృపగల ఆత్మను కానీ ఆర్పినట్టుగా కానీ దుఃఖపరిచినట్టుగా కానీ వ్యతిరేకపరిచినట్టుగా కానీ ప్రవర్తిస్తే హల్లెలూయా ఏమని రాయబడిందో తెలుసా? హెబ్రీ 10:29 కృపగల ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడో ఎంచబడతాడని. ఆత్మ యొక్క నేచరే కృప కలిగింది. అయితే తండ్రిని కాదన్నా, కుమారుని కాదన్నా, మరి కృపకు మూలమైన ఆత్మను కూడా కాదంటే కొన్నిసార్లు మనము మన స్థాయిలో మనకు కొన్ని అనాలోచనలు వస్తుంటాయి. అనాలోచనలకు స్థానం ఇచ్చి మరి పరిశుద్ధాత్మని భయం లేకుండా చాలామంది ప్రవర్తించడంలో కృపకు మూలమైన ఆత్మను ఒంట్లో పెట్టుకున్నప్పుడు ఆమేన్ ఆయన చూసుకుంటాడు అన్నది కొన్ని ఆయనకు అప్పగించాలి. అయితే ఆ ఆత్మ కూడా బయటపడకుండా మనం తెగొట్టి మాట్లాడినప్పుడు హల్లెలూయా ఆత్మను దుఃఖపరిచినప్పుడు లేదంటే అలాంటి పరిశుద్ధాత్మను ఆర్పాలని చూసినప్పుడు దేవుని యొక్క మరి ఉద్దేశం అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు తండ్రి నన్న క్షమాపణ ఉంది, కుమారునన్న క్షమాపణ ఉంది. కృపగల ఆత్మ. మేము ఈ మధ్యగా మేము కూడా మా సొంత ఊరికి వెళ్ళాము. వెళ్తే నేను పరిశుద్ధాత్మలో ఉన్నామని, అయితే కొన్ని విషయాల్లో నేను కూడా అనుకూలంగా కృపగా ఎదుటి వారిని గ్రహింపుగా ఔదార్యతగా ఉంటాను. అయితే మరి నేను అనుకున్నాను మనం ఔదార్యత అనే విషయంలో ఎదుటి వాళ్ళని ఖచ్చితంగా తోలనాడకూడదు, మనం ఎంతైనా రెస్పెక్ట్గా ఉండాలి. అయితే ఈ తగ్గింపును చూసుకొని అవతల వ్యక్తి ఒకేసారి ఎంత పైకి లేచాడంటే అంత పైకి లేచాడు. అయితే ఇది 2 సార్లు 3 సార్లు జరిగినప్పుడు నేను అనుకున్నాను, పరిశుద్ధాత్ముడా ఈరోజు నలిగిన రెల్లును నువ్వు విరవలేదు. కృపకు మూలమైన ఆత్మ ఎవరిని కాదనకుండా ప్రేమించడంలో ఆత్మకు ఔదార్యత ఉంటుంది. అయితే అలాంటి ఆత్మ నేను కలిగి అన్యుల మధ్యన చేస్తున్న సేవకురాన్ని ఇంతగా అనే ఒక బంధుత్వం అనే పేరు కలిగిన ఇతను నా మీద ఇంతగా లేస్తున్నాడు. అప్పుడు నేను పరిశుద్ధాత్మకు అప్పగించాను. హల్లెలూయా పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ కృపగల ఆత్మ ఆధిక్యత కోరదు, ఔదార్యత కలిగి ఉంటుంది. అయితే తండ్రినన్నా క్షమాపణ ఉంటుంది, కుమారునన్నా క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మని అంటే క్షమాపణ ఉండదంటే మనిషిని ఔదార్యత అంటే మన పరిస్థితిని చూడగలిగినదే ఆత్మదేవుడు. ఆమేన్. అయితే అలాంటి ఆత్మదేవుని వ్యతిరేకిస్తే అక్కడ ఏమనుందంటే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడతాడో. కాబట్టి దేవుని ఆత్మని ఎరిగి మాట్లాడడంలో, ఎదుటి వాళ్ళ ఆత్మ స్థాయిని గుర్తించడంలో కొన్ని విషయాలను మనం హోల్డ్ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మని విలువను కూడా ఎరిగిన వారముగా జీవించాలి. అయితే ఈరోజు నీ చేతుల్లో నీ విలువ ఉంటుంది, నా చేతుల్లో నా విలువ ఉంటుంది. అయితే కృపగల ఆత్మ అందరి ఔదార్యతను గుర్తించే విలువ కలిగిన ఆయన సేవకులను మరి తోలనాడడానికి లేదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే దేవుని యొక్క నామ మహిమార్థంలో
మరి ఇలాంటి దోషాలు పరిస్థితులు మనకు ఎదురు పడుతున్నా ఈ యొక్క ఆత్మను ఆర్పొద్దు అన్నది కేవలము మనము ఆఖరి దినం వరకు ఆయనలో ముద్రించబడ్డాము, దుఃఖపరచకూడదు. ఆర్పొద్దు ఆ యొక్క ఆత్మను తూలనాడడానికి లేదు. ఎందుకంటే ఔదార్యతతో మన పరిస్థితిని మార్చి మన ఎడల కృప చూపించే ఆత్మ ఆమేన్ మన విశ్వాసితను అంతకంతకు ప్రోద్బలంగా క్రీస్తులో మనల్ని జీవింపచేయడానికి మూలంగా ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితి మీద పడుతున్నా దేవుని నామానికి మహిమార్థంగా ఉండాలన్నదే ఈరోజు సాక్ష్యమైన వాక్యం. అంటే హల్లెలూయా. దాని కొరకు మనము కృతజ్ఞతా భావం అన్నది ఆత్మలో ఎక్కువగా కలిగినప్పుడే ఆత్మను ఆర్పకుండా తిరస్కరించకుండా మనం ప్రేమించగలిగిన వారమై ఉంటాము. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే లూకా సువార్త 21:28లో ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలను ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపమాయనని మీరు తెలుసుకోనండి. పరిస్థితులను బట్టి మనము అటు ఇటు అవుతుంటాయి కొన్ని పరిస్థితులు. అది ఎలాంటి సమస్య అయినా మనుషుల కన్నాక కొన్ని వస్తాయి. అయితే వాటన్నిటిలో మరి దేవుడు ఏమన్నాడంటే మరి ఈ అంత్య దినాల్లో అయితే ఖచ్చితంగా అన్ని గల్లతులు భూమి మీద జరుగుతాయి. దేవుని ఆత్మను ఆర్పకుండా తిరస్కరించకుండా ఎప్పుడు మర్యాదిస్తే ఎట్లుండాలి, ఎప్పుడు ఆయనను ఎట్లా గమనించాలి, ఆయన ఎప్పుడు విశ్వాసత కలిగి ఉండాలి అన్నది ఈ అంత్య దినాల్లో శక్తులు బయటపడతాయి. ఈ అంత్య దినాల్లో అందరి తత్వాలు బయటపడతాయి. ఈ అంత్య దినాల్లో ప్రమాదకరాలు ఉంటాయి. అందరు ఈ అంత్య దినాల్లో పేరు కొరకు పాకలాడతారు. అందరూ తమ మరి ఆర్గ్యూస్ కొరకు మరి అందరూ మరి ఏంటంటే నాయకత్వం కొరకు విరవీగుతూ ఉంటారు. ఇలాంటి దినాలలో ఆత్మకు ఆత్మ యొక్క నామానికి లోబడి అందరికీ దొరికిపోతున్నామా అన్నది ఎవరు బలహీన పడకుండా ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 10,000 మంది కూలినా ఆమేన్ అంటే అన్నీ బయటపడ్డా మీరు మాత్రం భయపడకుండా ఉండడానికి కేవలం ఎవరు మీ విడుదల సమీపమైంది. అయితే దేవుడు దినాలలో ఏం జరిగింది? ఆది కాండంలో ఊరంతా నీళ్లతో మునిగిపోతుంది అన్నప్పుడు నోవాహు ఓడ తయారు చేయమన్నాడు. అయితే ఓడలో ఆయన ఎత్తబడుతున్నాడు, ఊరు మునిగిపోతుంది. ఒకే సమయంలో 2 జరుగుతున్నాయి. ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు మరి నీ కుడి పక్కన 1000 మంది కూలినా, ఎడమ పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీ వద్దకు రాదని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటకి దేవుని సన్మానించేవాడు, ఎంతైనా దేవుని నమ్మేవాళ్ళు ఎదుటి వాళ్ళని బట్టో పరిస్థితులను బట్టో భయాన్ని బట్టో మరి జవాబు చెప్పుకోలేక దేవుడు ఉన్నాడా లేడా అని దేవుని ఆశ్రయించడంలో ఎంత మాత్రం అసమర్థత కాకుండా దేవుని నమ్ముకొని మనసు నిలబెట్టుకోవడంలో వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. కుడి పక్కన 1000 మంది 10,000 మంది కూలిన అపాయం నీకు రాదు అన్నది దేవుడు వాగ్దానంగా అంతము వరకు కాపాడగలిగిన తన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారంటే విపత్తులు ఇవన్నీ జరుగుతున్న సమయంలో భూమి విడవబడ్డానికి తన బిడ్డలు ఎత్తబడ్డానికి. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపమైంది. నాకు ఒక సేవకుడు తెలుసు. ఆ సేవకుడు చాలా యవన కాలంలో ఆయన సాక్ష్యంలో చూసినప్పుడైతే 3 సేవ చేశాడు. 3 ఆ ఊరికి వచ్చి 200 మంది నడిపించిన సాక్ష్యంలో ఆయన కేవలం ఆ సిటీకి వచ్చినప్పుడు ఒక 8,000 రూపాయలు మరి ఆ సేవకురాలు ఇచ్చి ఒక 3 అక్కడ ఇచ్చి ఆ యవనస్తుడికి వెళ్ళిపోయింది. ఆయన 200 మంది నడిపించిన సాక్ష్యము మరి ఆ ప్రాంతంలో సేవ చేశారు. అయితే చక్కగా ఉన్న పరిచర్య మీద సాతాను ఆటంకాలు ఎన్నో వచ్చాయి. ఆయన చెప్పే ఆటంకాలు చెప్తున్నప్పుడు మరి మనసు గగురు పొడిచి అలాంటి ఆటంకాల్లో కూడా నిలబడి సేవ నిలబెట్టుకున్న అతను తీరా ఆయనకు ఒక స్థలం కొనాలి, సొంతది ఉంటే ఈ యొక్క స్థలము నాకు రాదు అని సొంత స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన చేసిన దగ్గర నుంచి శోధింపబడుతున్నాడు. ఏంటంటే 2-3 రోజులకు ఒక మెసేజ్ పెడతాడు, నేను ప్లేస్ కొనాలి, మీరు ప్రేయర్ చేయండి. అయితే ఆయన సాక్ష్యం ఎంత గొప్పది, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్న ధైర్యం ఎంత గొప్పది. కానీ దేవుడు కార్యం చేస్తాడు అన్న దగ్గర మాత్రమే నిరీక్షణ లేక ఆయన ఏమంటున్నాడంటే, రోజు ఒక 10 మంది పేర్లు, ఆ పరిచయాలు ఈ పరిచయాలు పేర్లు పెట్టుకోను, వాళ్ళందరికీ ప్రేయర్ చేయండి అని ఒక 2 రోజులకు ఒకసారి ఏం చేస్తాడు, మెసేజ్ పెట్టడము. నీ పేరు కూడా ఇంక్లూడ్ చేసుకున్నా, నువ్వు మా స్థలం కొనేసరికి నువ్వు సహాయం చేయాలి. అప్పుడు నాకు అనిపించింది, 3 కాస్త 200 మంది చేశాడు. 200 మంది సంఘం నడిపాక ఎన్ని ఆటంకాలు కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడు. కానీ దేవుడి కార్యానికి వచ్చేసరికి ఆయన యందు విశ్వాసం ఉంచలేక శోధింపబడుతూ రోజు రోజుకి గుర్తు చేసేది ఏంటంటే, మాకు ఫ్లాట్ కొనేటప్పుడు మీరు కూడా హెల్ప్ చేస్తారని, మీ పేరు కూడా యాడ్ చేసుకున్నా, ఇంక్లూడ్ చేసుకున్నని 2-3 రోజులకు ఒకసారి గుర్తు చేయడం బాగా నచ్చలేదు. ఎందుకంటే ఇంత గొప్ప ధైర్యము, ఇంత గొప్ప నడిపింపు, నిరీక్షణ లేని సేవ, దేవుడి ఉన్నతాన్ని చూసిన అతను మరి నిరీక్షణ అనే విషయానికి వచ్చేసరికి దేవుడి అంత ఆశ పట్టుకోలేక మనుషుల వైపు మరలు కొలిపినప్పుడు రోజు నీ పేరు కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను మేడం అంటుంటాడు. అయితే పేరు ఇంక్లూడింగ్ చేసుకున్నాను అన్నది రోజు ఎస్ టీచర్ నేను చేస్తానని చెప్పాలా, నాకు అది నచ్చలేదు. చూడండి, దేవుడి చిత్తంలో నేను చేయాలనుకుంటే చేస్తాను, మీరు రోజు గుర్తు చేయడం బాగాలేదని చెప్పి. అలాగే కొన్నిసార్లు ఎంత పెద్దవాళ్ళకైనా కనిపించని దేవుని వైపుకి మరి శోధింపబడకుండా మరి అరాకడ దినం వరకు ముద్రించబడి ఉన్నామంటే పరిస్థితుల్లో ఎన్ని వ్యతిరేకతలు కూడా అయినాయి, నిలబడిన కొరకు జీవించాలన్న విశ్వాసతే గొప్పది. అక్కడ బాధలు పడించడం గొప్పది, కానీ దేవుడు కార్యం చేస్తాడని మనసుకు చెప్పుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి సమయాలలో నాకు అనిపించింది, ఆమేన్, దేవుడు కార్యం చేస్తాడని చెప్పుకోవాలంటే, దేవుడు నామము మనసులో కుదుర్చుకోవాలి అంటే మనసు హృదయము నమ్మక తొందర పెడుతున్న విషయంలో సేవకులందరూ ఇక్కడే కదిలించబడుతున్నారు. హల్లెలూయా. అయితే వాక్యం ఏమంటుందంటే, దేవుడి నామంలో ఒకటి అన్నాడు ఏంటంటే, చాలాసార్లు చనిపోయేటప్పుడు ఈ వాక్యాలు చెప్తారు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు చనిపోయారంటే వీళ్ళు చచ్చిపోయారని గలుగలు ఏడుస్తున్నారు, వాళ్ళు చచ్చిపోయినారు. చనిపోయినప్పుడే మీరు గలుగలు ఏడవించి నిరీక్షణ లేనట్టుగా అన్నది విడిపోయారన్నది భయపడకండి. ఆయన రాకడప్పుడు మాకన్నా ముందు ఎవరు వస్తారు, దేవుడు చనిపోయిన వారిని వెంటబెట్టుకొని వస్తాడు. తర్వాత మీరు ఆ ప్రత్యక్షత చూసి మీరు కూడా మాతో కలుస్తారంటే మరి లేని వారే మాతో రాగలుగుతారన్నది దేవుడు అంతటి నిరీక్షణ నేటి విశ్వాసతలో యేసు ప్రభు ద్వారా ఈ బైబిల్లో చెప్పబడిందంటే, హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరులు అంటే ఇప్పుడు లైవ్లో ఇంతవరకు ఈ క్షణం వరకు మనం నడిపించి ఈ కార్యం చేయగలుగు దానికి కృప ఇస్తాడు. నమ్ముదా, విశ్వసిద్దాం. అయితే పరిశుద్ధాత్మను ఆడుకోద్దు, పరిశుద్ధాత్మను మనము మరి దుఃఖపరచకూడదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కమిట్ అవుతాం. ఆత్మ ఏమైనా నువ్వు చేయగలుగుతానని నమ్ముతున్నా. మంచి మోటివేట్గా మాట్లాడుతున్న అతనే ఆయన ఏమన్నాడో తెలుసా, 1% ఆయనకు విన్ అయింది. ఈరోజు ఆయన ఇచ్చే చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర ఆయన ఎక్స్పర్ట్గా మాట్లాడేది ఏంటంటే, డాక్టర్ అందరు 99% మా అక్క బ్రతికింది అని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు దేవుడికి ఎంత పెద్ద హామీదారు మన జీవితం. ఆమేన్. అయితే హృదయానికి జవాబిచ్చుకోవాలి అంటే ఏమంటున్నాడంటే, మీరు సత్యవాక్యమును అనగా ఎఫెసీ 1:13లో చక్కని మాట ఉంది. మీరు సత్యవాక్యమును అనగా మీ యొక్క రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. హల్లెలూయా. కేవలం ఆయన సత్యవాక్యాన్ని, దేవుని యందు విశ్వాస్యత, మూడవది విని ఆయన ద్వారా మనం ఆ యొక్క ఆత్మ ద్వారా ముద్రింపబడ్డామని అంటే, నా దగ్గర ఒక అన్నిరాలు వచ్చేది. ఆ అన్నిరాలు చెప్పింది ఏంటంటే,
ఈరోజు మేము మరి పుట్టు అన్యులుగా ఉన్నాం. ఈరోజు మేము మరి యేసు ఎరగని వారు, కానీ మేము బైబిల్ చదవడంలో చర్చికి రాలేకపోయినా, ఆయన సన్నిధి మరి నిలబడలేకపోయినా, బైబిల్లో రహస్య క్రైస్తవుల్లో మేమున్న వాళ్ళము అని చెప్పింది. చర్చికి రాలేకపోయిన పరిస్థితి, వారి భర్త ఒక పూజారిగా ఉంది, ఆమె రానిలేడు, ఆమె బైబిల్ ఎత్తేసేవాడు. అయితే అలాంటి అయినా ఆమె విశ్వాసతలు ఏం చెప్పిందంటే, మేము రహస్య క్రైస్తవులుగా ఉన్న వాళ్ళము, మేము యేసునందు మాకు రక్షణ ఉందని నమ్ముతున్నామంటే, అక్కడ ఏం రాయబడిందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు. అంతేకాదు అక్కడ చివరిలో ఏమనుందంటే, ఆ ఆత్మయే మనకు సంచకరువుగా ఉన్నాడు మన విశ్వాసతకి, మనకి ఇవ్వబడిన ఏర్పాటుకి. కాబట్టి దేవుని ఆత్మ యందు ఈరోజు మనమందరం విశ్వసించి, హల్లెలూయా, నిరీక్షణ లేని మనలను చూడండి, రోమా 5:5లో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడింది. నిరీక్షణ అనే మాటలో మనము సిగ్గుపడని వారంగా, దేని ద్వారా? దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరింపబడి, దేవుడి యందు సిగ్గుపడకుండా ఎలాంటి పరిస్థితిలోనైనా, హల్లెలూయా, ఒకవేళ పరిస్థితి బయటపడితే మీరేమనుకోవాలి, మన విడుదల మన మంచికే జరిగింది. అయితే బయటపడుతుందంటే అందరికీ జరిగినట్టుగా మనకు జరుగుతుందా? అందరికి వచ్చినట్టుగా మనకు జరుగుతాయా? అయితే కొన్నిసార్లు కొన్ని మరి ఇవి కలుగుతూ ఉంటాయి. అవేంటంటే మన పరిస్థితికి మించినే కలుగుతాయి. అయితే దేవుని కృప తోడుంటుంది, ఆయన రక్షిస్తాడు, ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆత్మను దుఃఖపరచకుండా నమ్మి విశ్వసించి దేవుడి కార్యం కొరకు ఎదురు చూడాలంటే తండ్రినన్నా కుమారునన్నా క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మనంటే ఆయన ఎంతైనా ఔదార్యత ఇచ్చి నడిపించాల్సిన, తన కృపలో మనల్ని బలపరచాల్సిన ఆ పరిశుద్ధాత్మ ఈరోజు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదంట. అలాగే సిగ్గుపరచకుండా ఆ ప్రేమలో మనల్ని బలపరుస్తుందంటే, పరిశుద్ధాత్మ నన్ను బలపరచు. శక్తి లేనప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. శక్తి లేనప్పుడే ఒక అతీతమైన ఆత్మ వాళ్ళు తాకాలనుకున్నారు. బలహీన పరిస్థితుల్లోనే ఒక గైడ్ కోరుకోవాలనుకున్నారు. పరిస్థితుల్లో ఎదురొచ్చినప్పుడే ఏదో ఒక దివ్యశక్తి మమ్మల్ని నడిపించాలనుకున్నారు. ఆ యొక్క నడిపింపే ఆ పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మనం సిగ్గుపరచకుండా మనలో కార్యరూపిగా ఉంటుందంటే, మనమందరం ఆ పరిశుద్ధాత్మకు అప్పచెప్తాం. ఎట్లా అప్పచెప్పుకున్నాము? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా విమోచన దినం వరకు ఆయనలో మనము ముద్రించబడి, మరి ఎడతెగక ప్రార్థించి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఖచ్చితంగా ఆత్మను ఏమాత్రం ఆర్పకుండా, హల్లెలూయా, ప్రభువులో నేను ఉంటాను, ఆయనను బ్రతికిస్తాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మన మనసుకు జవాబు చెప్పుకుంటే ఈ పాట పాడదాం. హృదయమా నా హృదయమా యేసుని ఆహ్వానించు, హృదయమా నా హృదయమా యేసుని క్షమించును శ్రీ
దేవుని ఆహ్వానించువారుగా, ఆయన ఆత్మకు చోటిచ్చువారిగా మన విశ్వాస్యతను, మన హృదయాన్ని కలవరపడకుండా ప్రభు వైపుకు నిరీక్షించువారిగా ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ చేతులెత్తి తమ హృదయాన్ని ప్రభు వైపుకు మరి ఆయన యొక్క మాటల్లో అంత్యదినం వరకు ముద్రించిన ఆ యొక్క విశ్వాస్యతను విశ్వసిస్తూ హల్లెలూయా కృతజ్ఞతా భావంతో ఆ యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరింపబడి సిగ్గుపరచని వారంగా, కార్యం జరిగించే దేవుడని నమ్ముతున్న వారంగా ఏకీభవిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. జీవము దాత, కృప కలిగిన వాడ, కారుణ్యము కలిగిన తండ్రి, ఎల్ షదాయి నీ నామమును బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఎలాంటి పరిస్థితి బయటపడుతున్నా మీ విడుదల సమీపమైందని చెప్పమన్నావు తండ్రి. హల్లెలూయా, మీ విమోచన దినం వచ్చిందని చెప్పమన్నారు తండ్రి. ఆమేన్. బయటపడుతున్న వాటికి భయపడకంటున్నా. పరిశుద్ధాత్మన భూమి మీద జరుగుతున్న విపత్తుల్లో మరి అందరి జీవితాలను కలువరబడుతున్న రోగమైన బాధ అయినా, అది ఏ యొక్క మరి శరీర సమస్య అయినా, అది ఏదైనా యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తుండగా ఆదేశిస్తుండగా వారిని విడిచిపెట్టుకు వెళ్ళిపోవాలి. ఆమేన్, ఆమేన్. అది రోగమైన, పీడితైన, చాతుబడైన, తాంత్రిక కట్టైన, అది ఏ జబ్బైనా యేసు రక్తంలో కత్తిస్తున్నారు. ఆమె తండ్రి నీ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డకు విడుదల సమాధానం కలిగి ఉన్నారు. ప్రతి దోషం నుంచి విడుదల కలిగి ఉన్నారు. అయా నీకు మహిమగా ప్రతి బిడ్డను నీ సన్నిధి వాక్యంలో వర్ధలింపచేయండి. ఇప్పుడు కూడి వచ్చిన బిడ్డలందరినీ, అయా ఈ వాక్యం ఉంచిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించండి. యేసు శక్తి కలిగిన నామం పేరిట. అవును ప్రభువా, దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకండి. నిజము, ఇది నమ్ము బిడ్డ. అంత్య దినం వరకు ఆయనలో ముద్రించిన ఆ సాక్ష్యము, ఆ నడిపింపు అంతవరకు దేవుడు తోడైండి. ఎక్కడ నిన్ను విడిచిపెట్టాడు, ఏ లోయలో నిన్ను విడిచిపెట్టాడు, ఏ యొక్క మరి బాధతో నిన్ను విడిచిపెట్టాడు, ఏ జబ్బుతో నిన్ను విడిచిపెట్టాడు, ఏ యొక్క ఉపద్రవంతో నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. శక్తి కలిగిన ఆత్మ వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. రిసీవ్, 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 రిసీవ్. యేసు నామం పేరిట దోషములని విడిచి వెళ్ళిపోగాక. నీ రక్త ప్రోక్షణతో తాకండి. ప్రతి కీడు నేను ఆజ్ఞాపిస్తూ బంధిస్తున్నాను. శుద్ధీకరించి అయా నీ నామ మహిమార్థం ప్రతి బిడ్డకు సమాధానం, నెమ్మది, విడుదల, నీ యొక్క గాయపడిన హస్తము, నీ నడిపింపుతోడు అయా మరి అంత్య దినముల వరకు ముద్రించిన నీ ఆత్మ వారందరి మీద, వారి తలల మీద ఆశీర్వాద వచనంగా విడుదల చేస్తుండగా ఏ రోజు నుంచి కార్యరూపై నడిపించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.